మిత్రులారా, అభి ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఆఫ్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా శాతవాహనుల సామ్రాజ్యంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ఈ ఆర్థిక వ్యవస్థను తెలుసుకునేటప్పుడు నేటి ఆర్థిక వ్యవస్థతో మనం తెలుసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని మనం చదువుకుంటే బాగుంటుంది. దాని గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం వివరించుకుంటే 3 రంగాలు ఉంటాయి. ఏ రంగాలు అంటే ప్రాథమిక రంగము లేదా వ్యవసాయ రంగము, ప్రాథమిక రంగము లేదా వ్యవసాయ రంగము. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మొదటగా ప్రాథమిక రంగము లేదా వ్యవసాయ రంగం ఉంటుంది. ఈ ప్రాథమిక రంగంలో వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా ఉంటాయి. వ్యవసాయము, పశుపోషణ లాంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఈ ద్వితీయ రంగంలో పరిశ్రమలు, గనులు లాంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా తృతీయ రంగం లేదా శివరంగంలో రవాణా, బ్యాంకింగ్ సెక్టారు వంటి విషయాలు ఉంటాయి. ఈ విధంగా శాతవాహనుల కాలంలో ఈ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విధంగా ప్రాథమిక రంగంలో శాతవాహనుల పరిస్థితి ఎలాగా ఉంది అంటే వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉంది చర్చించుకుందామా? ముఖ్యంగా శాతవాహన రాజులు వ్యవసాయ అభివృద్ధికి పాటుపడే తత్వం కలిగిన వారు. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు భూదానాలు చేశారు మరియు గోవులు దానం చేశారు అనే విషయాన్ని మనం గతంలో తెలుసుకున్నాం కదా. ఆ విషయాలను బట్టి వీళ్ళు వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఈ విధంగా శాతవాహన రాజులు వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో వ్యవసాయం బాగా అభివృద్ధి జరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా వ్యవసాయం అభివృద్ధి చెందిందంటే దాని మీద ఆధారపడిన రైతులు కూడా వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కాబట్టి గ్రామాలలో ఉండే రైతుల పరిస్థితి మెరుగుపడి వారి యొక్క జీవన విధాన శైలి కూడా మారుతుంది. దీనివల్ల వీరు రాజుకు చెల్లించే శిస్తు కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఆ గ్రామాల్లో ఉండే గ్రామాధికారులు కూడా బలపడినారు. గ్రామ అధికారులు కూడా బలపడినారు. దీనివల్ల ఈ పరిణామ క్రమము తర్వాత కాలాల్లో ఈ భూస్వామ్య విధానానికి దారితీసింది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారు భూమిని ఎక్కువ కొనుక్కోవడానికి చూస్తారు. కాబట్టి భూమిపైన ఆధిపత్యం చెలాయిస్తే భూమినంతా తన ఆధీనంలో ఉంచుకుంటారు. కాబట్టి బలవంతులైన వారు ఈ విధంగా భూస్వామ్య విధానానికి ఈ పరిస్థితులు నాంది పలికాయని చెప్పవచ్చు. ఈ కాలంలో రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసేవారంటే ఇది ఒక మొత్తం భూమి అనుకుంటే అందరూ కలిపి ఇదే భూమిలో, ఇది ఒక గ్రామానికి చెందిన భూమి అనుకుంటే ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కలిసి ఈ వ్యవసాయ భూమిని సాగు చేసుకొని వచ్చిన దిగుబడిని పంచుకునేవారు. ఇది నేటి ప్రభుత్వాలు కూడా ఈ కోఆపరేటివ్ వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అంటే ఆ కాలంలోనే కోఆపరేటివ్ వ్యవసాయానికి అంటే సమిష్టి వ్యవసాయానికి వీరు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే నాటి ప్రజలు అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. శాతవాహన ప్రజలు పంటలు పండించడానికి అవలంబించిన విధానం ఏమిటంటే కోఆపరేటివ్ వ్యవసాయ విధానం, సహకార వ్యవసాయ విధానం. కోఆపరేటివ్ అగ్రికల్చర్ అంటే సహకార వ్యవసాయ విధానం. ఈ సహకార వ్యవసాయ విధానంలో ఒక గ్రామంలోని రైతులందరూ కలిసి ఆ గ్రామానికి చెందిన భూమిలో పనిచేసి వచ్చిన దిగుబడిని అందరూ పంచుకుంటారు. ఇదే విధంగా నేటి ప్రభుత్వాలు కూడా ఈ విధమైన విధానాన్ని పాటించాలని రైతులకు సిఫార్సు చేస్తున్నాయి. ఎందుకంటే ఈ విధంగా కోఆపరేటివ్గా వ్యవసాయం చేస్తే చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి. దానివల్ల దిగుబడి తక్కువ వచ్చినా కూడా నష్టాలు ఎక్కువగా రావు. మనం గతంలోనే తెలుసుకున్నాం కదా, శాతవాహనాల రాజుకు సామ్రాజ్యంలో మొత్తం భూమి తన ఆధీనంలో ఉండేది కాదు, కొంత భూమి మాత్రమే ఆధీనంలో ఉంటుందని మనం గతంలో తెలుసుకున్నాం కదా. అదే విధంగా శాతవాహన రాజులో ఉండడం చేత రైతులకు భూమిపైన యాజమాన్య హక్కు ఉండేది. ఎందుకంటే శాతవాహన సామ్రాజ్యంలో భూమి మొత్తం రాజుకు సంబంధించినదే కాదు అని మనం గతంలో తెలుసుకున్నాం. దాన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా శాతవాహన రాజులు ఏదైనా భూదానాలు చేయాలంటే ఆ భూమిని రైతుల దగ్గర నుండి కొని బ్రాహ్మణులకు కానీ బౌద్ధులకు కానీ దానం చేసేవారు అనే విషయాన్ని కూడా మనం గతంలో తెలుసుకున్నాం కదా. కాబట్టి శాతవాహన సామ్రాజ్యంలో రైతులకు యాజమాన్య హక్కు ఉండేది. దేనిపైన అంటే భూమిపైన యాజమాన్య హక్కు
ఉండేది. ఈ విధంగా రాజ్యానికి ప్రధాన ఆదాయంగా భూమి శిస్తు ఉండేది. ఎందుకంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందడంతో శిస్తు కూడా కట్టడానికి రైతులు వెనుకాడేవారు. ఈ విధంగా ఈ కాలంలో ఎంత శాతం ఉండేదంటే దాదాపు 18% భూమి శిస్తు ఉండేది. 18% భూమి శిస్తు లేదా 1/6 వంతు ఉండేది. 1/6 వంతు భూమి శిస్తు ఉండేది. ఎందుకంటే శాతవాహన సామ్రాజ్యంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది రైతులు ఉన్నత స్థితిలో ఉండేవారు. దానికి కారణంగా రాజ్యానికి కూడా ఈ రైతుల నుంచి ఎక్కువగా శిస్తు వచ్చేది. కాబట్టి రాజ్య ప్రధాన ఆదాయం ఏమవుతుందంటే భూమి శిస్తు అవుతుంది. ఎంత ఉండేదంటే 18% లేదా 1/6 వంతు. పంటలో 1/6 వంతు లేదా 18%. రాజు ఆధీనంలో ఉన్న భూములను రాజు కంకేట లేదా రాజు క్షేత్రాలు అని తెలుసుకున్నాం కదా. ఈ భూములనే ఈ క్షేత్రాలనే బ్రాహ్మణులకు కానీ శ్రమణులకు అంటే బౌద్ధులకు కానీ ఇచ్చేవారు అని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా రాజు భూములు సాగు చేసేవారు చెల్లించే పన్ను ఏమంటే దయమేయ అని మనం గతంలో తెలుసుకుని దీన్ని బాగా అని కూడా పిలుస్తారు. ఇది ఏ రూపంలో చెల్లించేవారంటే ధన రూపంలోనా ధాన్య రూపంలో చెల్లిస్తారా అంటే ధాన్య రూపంలో చెల్లిస్తారు. శాతవాహన సామ్రాజ్యంలో ఉన్న రైతులకు యాజమాన్య హక్కులు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. ఈ విధంగా వారు పండించే భూములపై విధించే శిస్తును మనం ఏమని పిలుస్తామంటే భోగ అని పిలుస్తారు. ఎందుకంటే భోగ అంటే వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే యాజమాన్య హక్కు ఉంది కాబట్టి రైతులకు వాళ్ళు ఇచ్చే పన్ను భోగ అవుతుంది. అదేవిధంగా రాజు భూములు సాగు చేసేవారు చెల్లించే పన్ను దేయమేయ లేదా బాగా తెలుస్తుంది. బాగా అని తెలుస్తుంది. బాగా అనే పన్నును విధించేవారు. ఏ భూములు సాగు చేసే వారిపై అంటే రాజు భూములు సాగు చేసే వారిపై. తర్వాత శాతవాహన సామ్రాజ్యంలో రైతులు ఏ ఏ పంటలు పండించేవారు అనే విధాన్ని మనం తెలుసుకుంటే శాతవాహనుల కాలంలో రైతులు పండించే ప్రధాన పంటలు ఏమిటంటే ఆహార పంటలు, వాణిజ్య పంటల గురించి మనం తెలుసుకుంటే ఆహార పంటల్లో వరి, వాణిజ్య పంటలు వచ్చేసి చెరకు, జనుము, నువ్వులు. ఆహార పంటలో వచ్చేసి వరి, కంది లాంటివి పండిస్తే వాణిజ్య పంటల్లో చెరుకు, జనుము, నువ్వులు లాంటివి పండించేవారు. వీరి ప్రధాన వాణిజ్య పంట ఏమిటంటే కొబ్బరి. వీరి ప్రధాన వాణిజ్య పంట ఏదంటే కొబ్బరి. శాతవాహనుల ప్రధాన వాణిజ్య పంట శాతవాహనుల కాలంలో ప్రధాన వాణిజ్య పంట ఏది అంటే కొబ్బరి. వీరు ఆహార పంటలుగా వరి, కందిని ఉపయోగిస్తే వాణిజ్య పంటలుగా చెరకు, జనుము, నువ్వులు, కొబ్బరిని పండించేవారు. ఈ పంటల ప్రస్తావన మనకు ఎక్కడ కనిపిస్తుందంటే హాలుని గదా సప్తశతిలో కనిపిస్తుంది. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యంలో వ్యవసాయం అనేది ప్రజల జీవన ఆదాయంగా తయారైంది. శాతవాహనుల కాలంలో ప్రజల జీవన ఆదాయం ఏది అంటే వ్యవసాయం. నేడు కూడా ఇదే వ్యవసాయమే మనకు చాలా మందికి జీవన ఆదాయంగా ఉంది. తర్వాత పశుపోషణ. వ్యవసాయ రంగంలో తర్వాత మనం పశుపోషణ గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఈ శాతవాహనాల కాలంలో పశుపోషణ ఎలాగ ఉంది అనే విధానానికి మనం తెలుసుకుందాం. వీరు పశుపోషణకు ఎక్కువగా ఉపయోగించేది జనుముని ఉపయోగించేవారు. పశువులకు ఆహారంగా ఎక్కువగా జనుమును ఉపయోగించారు వీరి కాలంలో. ఈ జనుమును ఎట్లా పండించేవారు అంటే చుట్టూ ఇలా వరి పంట ఉంటే దాని చుట్టూ గట్టులో పైపు అంతా జనుము పంటను పండించేవారు. దీనివల్ల ఈ పశువులకు ఆహారం కొదవ లేకుండా ఉంటుంది. వరి పంట చుట్టూ జనుము వేస్తే అది పశువులకు ఆహారంగా ఉపయోగపడేది. ఈ విధంగా వీళ్ళు ఎంతో ముందు చూపుతో వ్యవసాయం చేశారు. నేడు కూడా ఇటువంటి విధానాలు ఇంకా గ్రామాల్లోనే అవలంబిస్తున్నారంటే వీరి యొక్క వ్యవసాయ విధానాలు ఎంత మేలైనవో మనకు తెలుస్తుంది. ఈ విధంగా జీవన విధానంలో పశుపోషణ అనేది భాగస్వామ్యం అయింది. జీవన విధానంలో పశుపోషణ భాగస్వామ్యం అని చెప్పవచ్చు. భాగస్వామ్యం అయ్యిందని చెప్పవచ్చు. ఎవరి కాలంలో అంటే శాతవాహనుల కాలంలో పశుపోషణ జీవన విధానంలో భాగమైందని చెప్పవచ్చు. అదేవిధంగా శాతకర్ణి బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఇచ్చాడని తెలుసుకున్నాం కదా. ఇదే విధంగా శాతకర్ణి ఎన్ని గోవులు ఇచ్చాడంటే 43,102 గోవులను మరియు 2,700 గుర్రాలను మొదటి శాతకర్ణి దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా వ్యవసాయానికి శాతవాహన రాజులు గోవులను, గుర్రాలను దానం చేయడం మనం చరిత్రలో చూడవచ్చు. తర్వాత కూడా ఈ శాతవాహనులను అనుసరించే తర్వాత కాలంలో వచ్చిన రాజులు కూడా ఈ విధంగా గోదానాలు, భూమి దానాలు చేసినట్లు మనకు తెలుస్తుంది. మొదటి శాతకర్ణి ఎన్ని గోవులను దానం చేసింటే 43,102 గోవులను,
27,000 గుర్రాలను దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా శాతవాహనుల కాలంలో పంటలు పండే క్షేత్రాలను ఏమంటారంటే శీత క్షేత్రాలు. శాతవాహన కాలంలో పంటలు పండే క్షేత్రాలను అంటే భూములను ఏమని పిలుస్తారంటే పంటలు పండే భూములను ఏమని పిలుస్తారంటే శీత క్షేత్రాలు. దీని యొక్క పర్యవేక్షించే అధిపతిని ఏమంటారంటే శీత అధ్యక్ష. శాతవాహనుల కాలంలో పంటలు పండే క్షేత్రాలను అంటే భూములను ఏమని పిలుస్తారు అంటే శీత క్షేత్రాలను పిలుస్తారు. ఈ వ్యవసాయాన్ని పర్యవేక్షించే అధికారిని శాతవాహనుల కాలంలో ఏమని పిలుస్తారంటే శీత అధ్యక్ష అని పిలుస్తారు. అంటే వ్యవసాయం కోసం శాతవాహన రాజులు ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పవచ్చు దీన్ని బట్టి. అనంతరం నీటిపారుదల సౌకర్యాలు ఎలా ఉన్నాయి? నీటిపారుదల సౌకర్యాలు శాతవాహన రాజ్యంలో ముఖ్యంగా ప్రజలే నీటి వసతులను కల్పించుకునేవారు. ఎందుకంటే రాజు భూములు తక్కువగా ఉండేవి కాబట్టి రాజ్యంలో రైతు యాజమాన్య భూములే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారంతకు వారే నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకునేవారు. ఎవరంటే శాతవాహన సామ్రాజ్యంలో ప్రజలే నీటి సౌకర్యంను కల్పించుకునేవారు. వీరు ముఖ్యంగా ఏతం సహాయంతో నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకునేవారు. అంటే ఏతము అంటే మనం తోడికోడళ్ళ సినిమా చూస్తే అందులో నాగేశ్వరరావు సావిత్రి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అనే పాటలో వారిద్దరూ ఏతం సహాయంతో నీటిని తోడుతూ తమ పంటను పండించుకుంటూ ఉండే సీన్లు కనిపిస్తాయి. ఏ సినిమా అంటే తోడికోడలు, అది ఏతం సహాయంతో వీరు నీటిపారుదల వసతులు కల్పించుకున్నారు. ఎవరంటే శాతవాహనుల సామ్రాజ్యంలో ఉండే రైతులు. శాతవాహన సామ్రాజ్యంలో నీటిపారుదల సౌకర్యాల కల్పించే విషయాలలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే శాతవాహన కాలంలో రాజుకు తక్కువగా భూమి ఉండేది, ఎక్కువగా యాజమాన్య హక్కు కలిగిన రైతులే ఉండేవారు కాబట్టి వారు సొంతంగా తమ పొలాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకునేవారు. ఏ సహాయంతో నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకునేవారు అంటే ఏతము సహాయంతో నీటిపారుదల కల్పించుకునేవారు. అదేవిధంగా శాతవాహనుల కాలంలో వ్యవసాయ పనిముట్లను తయారు చేయడానికి ఒక సాంకేతిక నిపుణుల సంఘం కూడా ఉండేది. వీళ్ళు ఎక్కువ శ్రేణి ఆర్థిక వ్యవస్థని చెప్పుకున్నాం కదా, ఎక్కువ శ్రేణుల్లో ఉండేవారు. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క శ్రేణి ఉండేదని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ వ్యవసాయ పనిముట్లను తయారు చేసే ఒక సాంకేతిక నిపుణుల సంఘం ఉండేది. ఆ సంఘాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఓద యంత్రికులు అని పిలుస్తాము. ఓద యంత్రికులని పిలుస్తాము. ఈ ఓద యంత్రికులు 3 రకాల పనిముట్లను తయారు చేశారు. అవి ఏమిటంటే ఉదగ యంత్రము అంటే భూమిని దున్నే యంత్రం. ఉదగ యంత్రం అంటే భూమిని దున్నే యంత్రం. తర్వాత గటి యంత్రము అంటే నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం. అంటే ఇది ఒక ఏతము లాంటిది అయిండొచ్చు. తర్వాత గరిక యంత్రం అనేది ముడి విత్తనాలను వేరు చేసే యంత్రం. గరిక యంత్రం అంటే ముడి విత్తనాలను వేరు చేసే యంత్రం. వీరు పత్తిని కూడా పండించినట్లు మనకు తెలుస్తుంది. శాతవాహనులు చెరుకు, కొబ్బరి లాంటి వాణిజ్య పంటలే కాక పత్తి లాంటి పంటలను కూడా పండించినట్లు మనకు తెలుస్తుంది. ఇదే విధంగా వీరు బెల్లం బట్టీలు, ఆ కాలంలో బెల్లం బట్టీల ప్రస్తావన కూడా ఉంది. ఎందుకంటే వీరు చెరుకును పండించేవారు కాబట్టి ఆటోమేటిక్గా బెల్లం బట్టీల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఈ విధంగా శాతవాహనుల రాజ్యంలో వ్యవసాయము దాని అభివృద్ధి జరిగింది. నీటిపారుదల సౌకర్యాల తర్వాత ద్వితీయ రంగంలో మనం తెలుసుకున్నాం. ప్రాథమిక రంగంలో వ్యవసాయం గురించి తెలుసుకున్నాం, పశుపోషణ గురించి తెలుసుకున్నాం, నీటిపారుదల సౌకర్యాల గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ద్వితీయ రంగంలో పరిశ్రమల గురించి మనం తెలుసుకుందాం. శాతవాహనుల కాలంలో పరిశ్రమలు ఏం పెద్దగా అభివృద్ధి చెందలేదు, కానీ ఎక్కువగా చేతి వృత్తుల వారు అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తుల పనివారు ఎక్కువగా మనకు కనిపిస్తారు. ఈ చేతి వృత్తుల పని వారి గురించి మనకు ముఖ్యంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే పశ్చిమ కనుమలోని గుహాలయాల్లో మరియు అమరావతి శిల్పాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. వీరి ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది అంటే పశ్చిమ కనుమలోని గుహాలయాల్లో మరియు అమరావతి శిల్పాల్లో మనకు చేతి వృత్తుల వారి ప్రస్తావన మనకు కనిపిస్తుంది.
ఈ విధంగా చేతి వృత్తుల వారిపై విధించే పన్నును కరుకార అని మనం అంతకుముందే తెలుసుకున్నాం. చేతి వృత్తుల వారిపై విధించే పన్నును ఏమని తెలుసుకున్నామంటే కరుకార అని మనం గతంలోనే తెలుసుకున్నాం. ఈ విధంగా ఈ శాతవాహన సామ్రాజ్యంలో అష్టాదశ శ్రేణులు ఉండేవి. ఈ విధంగా శ్రేణులు అంటే ఒక్కొక్క కులానికి సంబంధించి ఒక్కొక్క పని చేసే వారంతా కలిసి ఒక కుల సంఘంగా ఏర్పడింది. ఈ కుల సంఘాలు మనకు యూజ్ చేస్తాయి. ఈ కాలంలో ఏర్పడినట్టు కుల సంఘాలే దాదాపు నేటికి మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. అంటే శాతవాహన సామ్రాజ్యంలో ఏర్పడిన కుల సంఘాలు ఎంత ప్రాముఖ్యత ఉన్నాయో మనము దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. కుల సంఘాల వల్ల మనకు ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే కుల సంఘాలు ఉండటం వల్ల వారి మధ్య ఐక్యత ఉంటుంది, కలుపుకోలుదనతనం ఉంటుంది. వారిలో ఎవరైనా బాగులేకపోతే వారిని ఆదరించే గుణము ఉంటుంది. కులం తప్పు లేదు, కానీ కులతత్వము తప్పు. ఎందుకంటే నా కులమే గొప్ప అనేది కులతత్వం. ఈ కులతత్వం ఉంటే ఏ సమాజము బాగుపడదు. కులం ఉన్నా కూడా ఏం పర్వాలేదు, కానీ ఈ కులతత్వం అనేది ఏ సమాజంలో ఉండకూడదు. ఈ విధంగా శాతవాహన సమాజంలో కులతత్వం కంటే కులాలకు ఎక్కువ ప్రస్తావన ఉంది. కాబట్టి అంటే వృత్తి శ్రేణుల వారు ఏ వృత్తి చేసి ఆ వృత్తి కులంగా తర్వాత కాలంలో పిలువబడింది. ఇది నేటికి కొనసాగుతుంది అని మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ విధంగా ఈ శ్రేణులు శాతవాహన సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి శాతవాహనుల ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా ఈ శ్రేణులతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి శాతవాహనుల ఆర్థిక జీవన వ్యవస్థను మనం ఏమని పిలవచ్చు అంటే శ్రేణి విధానం అని పిలవచ్చు. శ్రేణి విధానం అని మనము పిలవచ్చు. ఎవరి ఆర్థిక వ్యవస్థ అంటే శాతవాహన సామ్రాజ్యంలో ప్రజలు ఎక్కువగా శ్రేణు అనే సంఘాలుగా ఏర్పడి తమ యొక్క జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థను జీవనం సాగించడం మరియు వ్యాపారం చేయడం చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థను శ్రేణి ఆర్థిక విధానం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ శాతవాహన సామ్రాజ్యంలో మనకు అష్టాదశ వర్ణాలు అంటే 18 వృత్తి శ్రేణుల గురించి చెప్తాయి. 18 శ్రేణులు ఉన్నాయని చెప్తుంది. ఆ శ్రేణుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కొలికే అంటే సాలేవారు, అంటే నేత పని చేసేవారు. సాలే లేదా నేత పని చేసేవారు. కొలికలు అంటే ఎవరు అంటే సాలే అంటే నేత పని చేసేవారు. కులారిక అంటే కుమ్మరులు. మూడవది తెలపిసిక. మొదటిది కోరిక, రెండవది కులారిక, మూడవది తెలపిసిక అంటే తైలకులు లేదా నూనె తీసేవారు. తైలకులు అంటే నూనె తీసేవారు అని అర్థం. నాలుగవది కస్సకార అంటే కంసారి లేదా ఇతడి పని చేసేవారు. కమార అంటే కమ్మరి పని చేసేవాడు అని అర్థం. వీరు 5వ. 6వవాడుగా సువర్ణక అంటే స్వర్ణకారులు అంటే బంగార పని చేసేవారు. 7వ శ్రేణి మణిక అంటే మణికారుడు అంటే రత్నాలు మణులు పొదిగిన నగలను తయారు చేసేవాడు. వధిక అంటే వడ్రంగి. కమార అంటే కమ్మరి పని చేసేవాడు, అంటే ఎక్కువగా వీరు ఇనుము ఉపయోగిస్తారు. వధిక అంటే ఎక్కువగా వడ్రంగి పని చేసేవాడు, అంటే చెక్కను ఉపయోగిస్తారు. 9వది దశక. 9వ శ్రేణి దశక అంటే మత్స్యకారులు. మనం అంతకుముందు తెలుసుకున్నాం. యంత్రం అంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే సాంకేతిక సంఘం వారు. వీరు 10వ శ్రేణి. 11వ శ్రేణి వచ్చేసి హాలిక అంటే వ్యవసాయదారులు కూడా ఒక శ్రేణిగా ఉండేవారు. నెక్స్ట్ 12 గాంధిక లేదా గంధిక అంటే సుగంధ పరిమళాలు, అంటే సుగంధ వాసనలు, పూలతో తయారు చేసే సుగంధ పరిమళాలు అటువంటి వాడు. తర్వాత 13వ వెజ్జ అంటే వైద్యుడు. 14వ శ్రేణి శిలవధిక అంటే శిల్పాలు చెక్కేవారు. మాలాకార 5వ శ్రేణి మాలాకార అంటే దండలు కట్టి విక్రయించేవారు. ధమనికులు అంటే
ధాన్య వ్యాపారం చేసేవారు. 16వ శ్రేణి దమనికులు అంటే ధాన్య వ్యాపారం చేసేవారు. 17వ శ్రేణి వచ్చేసి వస్త్రకార అంటే మేదరులు అంటే బొంగులో వెదురు పని చేసేవారు. బొంగులు ఉంటాయి కదా, వాటి పని సంబంధించి చేసేవారు. వస్త్రకార అంటే మేదరులు అంటే వెదురు పని చేసేవారు. 18వ శ్రేణి సౌందికులు అంటే కళ్ళు తీసేవారు. ఈ గీత కార్మికులు మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పశ్చిమ కనుమలోని శాసనాల్లోను మరియు అమరావతి శిల్పాల్లో వీరి వృత్తి శ్రేణుల గురించి తెలుపుతుంది. ఈ శ్రేణులో ఉండే ప్రజలు కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునేవారు. దాన్నే మనం శ్రేణి సంఘము అని పిలుచుకుంటాం. ఒక ఆర్గనైజేషన్ని మనం ఏమని పిలుస్తామంటే శ్రేణి సంఘము అని పిలుచుకోవచ్చు. దీని యొక్క అధిపతి ఎవరంటే శ్రేష్ఠి. శ్రేణి సంఘం యొక్క అధిపతి ఎవరంటే శ్రేష్ఠి. శ్రేణి సంఘముల యొక్క అధిపతి ఎవరంటే శ్రేష్ఠి. ఈ ప్రతి ఒక్క శ్రేణి సంఘము నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకునేది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే శ్రేణి ధర్మము. ప్రతి ఒక్క శ్రేణి సంఘానికి కొంత నియమ నిబంధనలు ఉండేవి. కొన్ని నియమ నిబంధనలు ఉండేవి. వాటిని మనం ఏమని పిలుస్తామంటే శ్రేణి ధర్మము అని పిలుస్తాం. ఎవరైనా ఈ శ్రేణి ధర్మాన్ని తప్పితే ఆ శ్రేణి నుంచి బహిష్కరించేవారు. అంటే నేటికి కూడా కుల బహిష్కరణ లాంటి విధానాలు మనకి కనిపిస్తాయి. అంటే ఆ కాలంలో ఏర్పడిన ఈ శ్రేణులు ఎంత బలమైనవో, ఏ విధంగా సమాజాన్ని శాసించాయో మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ చేత పని వారందరూ కలిసి శ్రేణి సంఘంగా ఏర్పడి స్వదేశీ వర్తకం సాగించేవారని మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా. శ్రేణులు ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ఆటోమేటిక్గా అర్బనైజేషన్ జరుగుతుంది. అంటే వ్యవసాయము, పరిశ్రమలు, వ్యాపారం అభివృద్ధి చెందడంతో పట్టణాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. సమాజంలో ఎక్కువగా పట్టణాలు పెరుగుతాయి కాబట్టి దానికి అనుగుణంగా ఈ శ్రేణులే పట్టణ పాలన చేసేవి అని మనకు చెప్తున్న శాసనం ఏమిటంటే బట్టిప్రోలు శాసనం. ఎక్కడైతే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా పట్టణాలు పెరుగుతాయి. ఆ విధంగా పట్టణాలు పెరిగి దానికి ఒక బోర్డు ఏర్పాటు అవుతుంది, మున్సిపాలిటీ లాగా. ఆ విధంగా మున్సిపాలిటీ లాగా ఒక ప్రభుత్వానికి కాకుండా ఈ శ్రేణి వ్యాపారులే మున్సిపాలిటీలో కమిషనర్ ఆ విధంగా ఎలా ఉంటాడో ఆ విధంగా. అదంటే ఇప్పుడు నేడు ప్రభుత్వ పరంగా ఉన్నాయి, కానీ శతవాహన సామ్రాజ్యంలో ప్రైవేటుగా ఈ పట్టణాలను పాలించుకునేవారు ప్రతి ఒక్క శ్రేణి. ఈ విధంగా వీరి యొక్క పట్టణాలను పాలించే శ్రేణులను నిభయ లేదా నికయ అని పిలుచవచ్చు. ఈ పట్టణ పాలనకు సంబంధించి శ్రేణులన్నీ కలిసి ఒక సంఘంగా ఏర్పరచుకునేవారు. వాటిని నిభయ లేదా నికయ లేదా నిగమ సభ అంటారు. వీరు నివసిస్తున్న పట్టణానికి సంబంధించి పాలన చేసుకునేవారని బట్టిప్రోలు శాసనం తెలుస్తుంది. ఈ విధంగా దీంట్లో ఈ నిగమ సభలలో ఉండేవారిని మనం ఏమని పిలిచవచ్చు అంటే మండల అధ్యక్షులు అని పిలిచవచ్చు. ఈ శ్రేణి యొక్క కట్టుబాట్లే శ్రేణి ధర్మం అని తెలుసుకున్నాము. ఈ శ్రేణి సంఘాల తర్వాత కులాలుగా విడిపోయాయని కూడా మనం తెలుసుకున్నాం. ఈ సంఘం యొక్క సమావేశాన్ని గోష్ఠి అని తెలుసుకున్నాము. ఈ సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరంటే శ్రేష్ఠి అని కూడా తెలుసుకున్నాము. శ్రేష్ఠి అనేవారు రాజు అనే బిరుదును కూడా ధరించేవారు. ఎవరంటే సంఘం యొక్క అధ్యక్షుడు. ఈ శ్రేణి సంఘాలే బ్యాంకుల్లాగా పనిచేసి 12% వడ్డీకి ఇచ్చేవి. 12% వడ్డీకి ఇచ్చేవి. ఈ విధంగా వచ్చిన వడ్డీని శ్రేణి సంఘాలు సామాజిక సేవలకు యూజ్ చేసేవారు. ఏ విధంగా యూజ్ చేసేవారు అంటే సామాజిక సేవలకు యూజ్ చేసేవారు. అదేవిధంగా నహపానుని అల్లుడు అయినటువంటి రిషభదత్తుడు ఒక నాసిక్ శాసనం కూడా వేయించాడు. నహపానుని అల్లుడు అయినటువంటి రిషభదత్తుడు నాసిక్ శాసనము వేయించాడు. ఆ నాసిక్ శాసనంలో ఏమని ఉంది అంటే రిషభదత్తుడు బంగారు నాణేలను కోలిక శ్రేణి అంటే నేద పని వారికి ఇచ్చి వారి నుంచి వచ్చిన వడ్డీని పేదలకు, బౌద్ధులకు ఇచ్చాడని మనకు తెలుస్తుంది. రిషభదత్తుడు నాసిక్ శాసనంలో ఏమని వేయించాడంటే గోవర్ధన ఆహారంలో ఉన్నటువంటి కోలిక శ్రేణికి అంటే నేత పని వారికి వడ్డీకి ఇచ్చి వారి నుంచి వచ్చిన వడ్డీని పేదలకు, బౌద్ధులకు దానం చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఏ శాసనంలో అంటే రిషభదత్తుని నాసిక్ శాసనంలో. రిషభదత్తుడు ఈ కోలిక శ్రేణికి ఎంత డబ్బు ఇచ్చాడంటే 2000 బంగారు నాణేలు. ఎన్ని వేల బంగారు నాణేలు అంటే 2000 బంగారు
నాణ్యాలను, ఈ బంగారు నాణ్యాలను సువర్ణాలు అని పిలిచేవారు. బంగారు నాణ్యాలను ఏమని పిలిచేవారంటే శాతవాహన కాలంలో సువర్ణాలు అని పిలిచేవారు. వెండి నాణ్యాలను ఏమని పిలిచేవారంటే కర్షపణాలు. వెండి నాణ్యాలను ఏమని పిలిచేవారంటే కర్షపణాలు. ఒక బంగారు నాణ్యము ఈక్వల్ 35 వెండి కర్షపాలు. ఒక బంగారు నాణ్యము ఎన్ని వెండి కర్షపణాలకు సమానం అంటే 35 కర్షపణాలకి సమానమని ఈ ఋషభదత్తుడు తన శాసనంలో వేయించాడు. వీరు చాలా తక్కువగా రాగి నాణ్యాలు యూజ్ చేశారు, అంటే ఉపయోగించారు. వీరు తక్కువగా రాగి నాణ్యాలను ఉపయోగించారు. వీరు ముఖ్యంగా మిశ్రమ లోహాలతో కూడినటువంటి ప్రోటీన్ వంటి మిశ్రమ లోహాలతో కూడిన నాణ్యాలను ఉపయోగించారు. ఎవరంటే శాతవాహనుల కాలంలో ఎక్కువగా బార్టర్ సిస్టమే ఉండేది. అంటే వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా ఉండేది. శాతవాహనుల కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా ఉండేది. కానీ నాణ్యాలను ఉపయోగించినట్లు కూడా తెలుస్తున్నది. ఏ సందర్భాల్లో నాణ్యాలను ఉపయోగించినారంటే ఒక శ్రేణికి మరొక శ్రేణికి మధ్య వ్యాపారాలు ఏమైనా జరుగుతూ ఉంటే, ఒక శ్రేణికి మరొక శ్రేణికి మధ్య వ్యాపారాలు జరుగుతూ ఉంటే వీరు ఎక్కువగా నాణ్యాలను ఉపయోగించారు. అంటే కోలిక శ్రేణి ఏదైనా వడ్రంగులతో కానీ వైద్యులు అటువంటి శ్రేణులతో ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ సమయంలో ఎక్కువగా నాణ్యాలను ఉపయోగించేవారు. కానీ మిగతా అన్ని సందర్భాలలో ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతినే శాతవాహనులు ఉపయోగించారు. మరో రకమైన శ్రేణులు కూడా మనకి కనిపిస్తాయి అక్కడక్కడ. మహారేఖ అంటే మతాధికారులు, సేది అంటే వ్యాపారులు, గొలికలు అంటే గొల్లలు, మనుజులు అంటే షావుకారులు అనే ఇతర వాళ్ళు కూడా మనకు, ఇతర సంఘాలు కూడా కొన్ని చోట్ల కొన్ని శాసనాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వీరు శ్రేణి సంఘాల వ్యాపారం చేసేవారని మనకు తెలుస్తుంది. కాబట్టి వీరు ఎక్కువగా వర్తకమును స్వదేశంలోనే ఎక్కువగా చేసేవారు. ఈ విధంగా స్వదేశీ వర్తకం కోసం వీరు ఉపయోగించిన సాధనం ఏదంటే ఎడ్లబండి అని మనకు అల్లూరి శాసనం తెలుపుతుంది. ఏ శాసనం తెలుపుతుంది అంటే అల్లూరి శాసనం ఏం తెలుపుతుందంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి శ్రేణులు తమ వ్యాపారం కోసం స్వదేశంలో ఎడ్ల బండి ద్వారా తమ వ్యాపారంను సాగించేవారు అని తెలుపుతుంది. ఏ శాసనం అంటే అల్లూరి శాసనం. ఈ స్వదేశీ వ్యాపారం కోసం వీరు ముఖ్యంగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు అని తెలుసుకున్నాం. కాబట్టి ఎడ్ల బండ్లు పోవాలంటే రహదారులు కావాలి కదా, రోడ్లు కావాలి. అదే విధంగా వీరి కాలంలో రోడ్లు కూడా ఉండేవి. ప్రధానంగా మైసోలియా నుండి వచ్చే రోడ్, మైసోలియా మరియు వినుకొండ నుండి వచ్చి ఈ రోడ్లు కలిసి హైదరాబాద్ కేంద్రంగా ఉండేవి. రోడ్లు అంటే ఏ రోడ్లు ఉన్నాయంటే వీరి కాలాల్లో మైసోలియా రోడ్డు మరియు వినుకొండ, ఇది గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వినుకొండ. మనకు ఈ రెండు ప్రాంతాల నుండి హైదరాబాద్కు ఒక కనెక్టివిటీ రోడ్డు ఉండేది అని మనకు తెలిసింది. వీరు ఈ రోడ్ల ద్వారా తమ యొక్క స్వదేశీ వ్యాపారమును సాగించేవారు అని మనకు తెలుస్తుంది. ఈ అల్లూరి శాసనంలో ఇంకో విషయం కూడా తెలుస్తుంది. బౌద్ధ సంఘం వారు ఎడ్ల బండలను దానంగా పొంది వీటిని అద్దెకు ఇచ్చేవారని మనకు చెప్తున్న శాసనం ఏదంటే అల్లూరి శాసనం. ఈ అల్లూరి శాసనంలో ఇంకొక విషయం కూడా చెప్పింది. మానక దివ్య అనే పరికరం గురించి తెలుపుతుంది. ఏ శాసనం అంటే అల్లూరి శాసనం. ఈ అల్లూరి శాసనంలో తెలుపబడిన మానక దివ్య అనే పరికరాన్ని బట్టి మనకు శాతవాహనులు లోహాల తయారీలో సిద్ధాస్తులని తెలుసుకోవచ్చు. ఈ మానక దివ్య అనే పరికరం గురించి తెలుపుతున్న శాసనం ఏమిటంటే అల్లూరి శాసనం. అల్లూరి శాసనం ఏ విషయాలు తెలుపుతుందంటే ఎడ్ల బండి గురించి, స్వదేశీ వర్తకానికి ఎడ్ల బండ్లను ఉపయోగించేవారని తెలుపుతుంది. మరియు బౌద్ధ సంఘాలకు దానంగా ఇచ్చిన ఎడ్ల బండ్లను అద్దెకు ఇచ్చేవారు అని తెలుపుతుంది. మరియు మానక దివ్య అనే పరికరం గురించి మనకు తెలుపుతుంది. ఈ విధంగా శాతవాహనుల కాలంలో ఎక్కువగా వ్యవసాయము, పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో ఎక్కువగా పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లు అమరావతి శాసనం మనకు తెలుపుతుంది. పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు అమరావతి శాసనం తెలుపుతుంది. శాతవాహన సామ్రాజ్యంలో పట్టణాలు ఎక్కువగా పెరుగుతున్నాయని తెలుపుతున్న శాసనం ఏదంటే అమరావతి శాసనం. పట్టణ ప్రాంతాలు ఎందుకు పెరుగుతున్నాయంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి, విదేశీ వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది, స్వదేశీ వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది. అందువల్ల ఆటోమేటిక్గా ప్రజల అభివృద్ధి జరిగి పట్టణాల అర్బనైజేషన్కు దారి తీసింది అని చెప్పవచ్చు. దీని గురించి తెలుపుతున్న శాసనం ఏదంటే అమరావతి శాసనం. శాతవాహనులు స్వదేశీ వర్తకంతో పాటు విదేశీ వర్తకంతో కూడా మనకు చేసినట్లు ఆధారాలు లభించాయి. యూరోపియన్ దేశాలు అనేటువంటి రోమ్తో ముఖ్యంగా వీరు
విదేశీ వ్యాపారాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ దేశమే కాక ఇండోనేషియా, థాయిలాండ్, ఆగ్నేయ ఆసియా దేశాలు మరియు గ్రీకు దేశాలతో శతమానుల కాలంలో విదేశీ వ్యాపారం కొనసాగినట్లు తెలుస్తుంది. ఈ విధంగా విదేశీ వ్యాపారం ఆ సమయంలో ఫ్లైట్లు అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి, ట్రైన్స్ అలాంటివి లేవు కాబట్టి ముఖ్యంగా రేవు పట్టణాల ద్వారా వీరి ఒక విదేశీ వ్యాపారం జరిగేది. ఈ విధంగా విదేశీ వ్యాపారం చేసే వారిని ఏమని పిలుస్తారు అంటే సార్ధవాహులు. ఈ విధంగా నౌకాశ్రయాల ద్వారా విదేశీ వ్యాపారం చేసేవారు. ఇవి ఏమని పిలిచేవారంటే సార్ధవాహులు. వీరిని ఏమని పిలిచేవారంటే సార్ధవాహులు అని పిలిచేవారు. ఈ విధంగా శాతవాహనుల కాలంలో పట్టణాలు ఎక్కువగా వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి అని మనము అంతకుముందే అమరావతి శాసనాన్ని బట్టి తెలుసుకున్నాం కదా. అమరావతి శాసనంలో ఏముందని తెలుసుకున్నామంటే పట్టణాలు అభివృద్ధి జరిగి వ్యాపారం ఎక్కువగా విస్తరించింది అని తెలుసుకున్నాం. కాబట్టి పట్టణాలు వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లినాయి అని చెప్పవచ్చు. ఎవరి కాలంలో అంటే శాతవాహనుల కాలంలో. మనకు విదేశీ వ్యాపారం దేని ద్వారా జరిగేది అంటే ఎక్కువగా రేవు పట్టణాల ద్వారా జరిగేది. ఈ విధంగా విదేశీ వ్యాపారం చేసే వర్తకులను మనం ఏమని పిలిచామంటే సార్ధవాహులు అని పిలిచాము. ఈ విధంగా రోమ్తో ఎక్కువగా వీరు శాతవాహనులు వ్యాపారం చేసేవారు అని మనం తెలుసుకున్నాం కదా. ఆ విధంగా ప్లినీ అనే ఇటలీ చరిత్రకారుడు రోమ్ యొక్క బంగారం అంతా భారతదేశానికి తరలిపోతుందని తన న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో తెలిపాడు. ఎవరంటే ప్లినీ. రేవు పట్టణాలు చాలా అభివృద్ధి చెందాయి. ఈ రేవు పట్టణాల గురించి తెలుపుతున్నది ఎవరంటే మనం అంతకుముందే తెలుసుకున్నాం. పెద్ద సారంగేస్ కాలంలో నౌకలు కళ్యాణిలో ఉంటే సాండెర్ అంటే సుందర శాతకర్ణి కాలం నాటికి గుజరాత్లోని బారుకచ్చకి పోయినాయని తెలుసుకున్నాం. ఈ విధంగా రేవు పట్టణాల గురించి శాతవాహనుల కాలంలో రేవు పట్టణాల గురించి తెలుపుతున్నది ఎవరంటే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రన్స్ ఈ గ్రంథం. ఈ గ్రంథ రచయిత ఎవరో మనకు తెలియదు. అజ్ఞాత నావికుడు ఈ గ్రంథాన్ని రచించాడు. ఎవరంటే అజ్ఞాత నావికుడు ఈ గ్రంథాన్ని రచించాడు. ఈ విధంగా శాతవాహనుల కాలంలో రేవు పట్టణాల గురించి తెలుపుతున్న గ్రంథం ఏమిటంటే పెరిప్లస్. ఇదే కాక టాలమీ జియోగ్రఫీ గ్రంథంలోను మరియు ప్లినీ కూడా ఈ రేవు పట్టణాల గురించి తెలుపుతాడు. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ప్రధాన రేవు పట్టణాలు ఏవి అంటే గుజరాత్లోని బారుకచ్చ, సోపారా మరియు కళ్యాణి అనే రేవులు పశ్చిమ తీరంలో ప్రముఖమైనవి. తర్వాత ఈ విధంగా రేవు పట్టణాల గురించి తెలుపుతున్న శాసనం ఏదంటే అల్లూరి శాసనం. అల్లూరి శాసనంలో ఈ శాతవాహన సామ్రాజ్యంలో రేవు పట్టణాల గురించి తెలుపుతుంది. ఇది శాసనం. కానీ గ్రంథం ఏదంటే పెరిప్లస్ మరియు టాలమీ, ప్లినీ అనే గ్రంథాలు కూడా రేవు పట్టణాల గురించి తెలుపుతున్నాయి. ఈ విధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రధాన రేవు పట్టణాలు కోడూరు లేదా గూడూరు, మైసోలియా, కోరంగి మరియు ఘంటసాల. ఈ రేవు పట్టణాలు ముఖ్యమైనవి. అంటే పశ్చిమ తీరంలో బారుకచ్చ, సోపారా, కళ్యాణి, తూర్పు తీరంలో కోడూరు, కోరంగి, మైసోలియా, ఘంటసాల అనే రేవుల గురించి ఈ గ్రంథాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా ప్రధాన వాణిజ్య కేంద్రాలు శాతవాహనుల కాలంలో ధాన్యకటకము, నాగార్జునకొండ, కొండాపూరు, ఘంటసాల, కోడూరు, బట్టిప్రోలు. ఈ శాతవాహనుల కాలం నాటి దేశ విదేశ వర్తకాలను గురించి తెలిపే గ్రంథం ఏదంటే ఉజ్వల అనే గ్రంథం కూడా శాతవాహనుల దేశ విదేశ వ్యాపారం గురించి తెలుపుతుంది. దీన్ని రచించింది ఎవరంటే హరిదత్తుడు అనేవాడు. మరి సుత్తపీఠిక మరియు వర్తక వాణిజ్య మార్గాలను తెలుపుతుంది. సుత్తపీఠిక వర్తక వాణిజ్య మార్గాలను తెలుపుతుంది. అదేవిధంగా మనకు పెద్ద ఓడలు వెళ్తున్నప్పుడు చిన్న ఓడలు దారి చూపిస్తాయి. ఆ విధంగా దారి చూపే ఓడలను మనం ఏమని పిలుస్తామంటే తుప్పగా అని పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే పెద్ద ఓడలకు దారి చూపించే చిన్న ఓడలను ఏమని పిలుస్తామంటే తుప్పగా అని పిలుస్తాం. అంటే వీరి కాలంలో చాలా వరకు రేవు పట్టణాల ద్వారా విదేశీ వ్యాపారం జరిగేది. ఆ విధంగా విదేశీ వ్యాపారము ఎక్కడ జరుగుతుందంటే ధాన్యకటకము, నాగార్జునకొండ, కొండాపురం, ఘంటసాల, కోడూరు మరియు బట్టిప్రోలులో జరిగేదని అల్లూరి శాసనాన్ని బట్టి తెలుస్తుంది. విదేశీ వ్యాపారం జరిగే స్థావరాలు ఏవేవంటే ధాన్యకటకము, నాగార్జునకొండ, కొండాపురము, ఘంటసాల, కోడూరు, బట్టిప్రోలు. రేవు పట్టణాలు ఏవేవంటే బారుకచ్చ, సోపారా, కళ్యాణి. ఇవి పశ్చిమ తీరంలో. తూర్పు తీరంలో ఉండేవి కోడూరు, కోరంగి,
మైసోలియా, ఘంటసాల అనేవి తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రధాన రేవు పట్టణాలు. ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణ్యాలను పరిశీలిస్తే తెర చాపతో కూడిన ఓడన్ నాణ్యాలు మనకి కనిపిస్తాయి. ఈ నాణ్యాలను బట్టి కూడా ఎక్కువగా విదేశీ వ్యాపారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ విదేశీ వ్యాపారం రేవుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ గుర్తు యజ్ఞశ్రీ శాతకర్ణి తన నాణ్యాలపై ముద్రించి ఉంటాడు. అదేవిధంగా ఆ శాతవాహనుల కాలంలో కూడా ఓడలకి నావికులు ఉండేవారు. ఇప్పుడు నేటి కాలంలో కెప్టెన్స్ ఎట్లుంటారు ఓడలకి, అదేవిధంగా శాతవాహనుల కాలంలో కూడా నావికులు ఉండేవారు. ఈ నావికుల గురించి తెలుపుతున్న శాసనాలు ఏమిటంటే ఘంటసాల శాసనము మరియు గుంటుపల్లి శాసనం. గుంటుపల్లి శాసనం. మహా నావికుల గురించి తెలుపుతున్న శాసనం ఏదైతే అంటే ఘంటసాల శాసనం, గుంటుపల్లి శాసనం. మహానావికుల గురించి తెలుపుతున్న శాసనాలు ఏవంటే ఘంటసాల, గుంటుపల్లి. అదేవిధంగా ఇంకా కొన్ని రేవు పట్టణాలు ఉన్నటువంటి తెలుసుకుంటే తూర్పు తీరంలో మోటుపల్లి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మోటుపల్లి. అదేవిధంగా బెన్గోరా లేదా పెదవాగి, బెన్గోరా లేదా పెదవేగి అనేది కూడా కృష్ణా గోదావరి నదుల మధ్య అనుసంధానంగా ఉండేది. కృష్ణా గోదావరి నదుల మధ్య అనుసంధానంగా ఉండేది. ఆరికమేడు, పాండిచ్చేరి. ఆరికమేడు అంటే పాండిచ్చేరి అనే దగ్గర కూడా ఈ రేవు పట్టణము ఉందని మనం తెలుసుకోవచ్చు. కుడూరు లేదా కొడ్డూరు ఇది కృష్ణా జిల్లాలోనే ఉన్నటువంటి ప్రముఖ రేవు పట్టణం. దీని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఘంటసాల లేదా కంటకసాల ఇది కూడా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రేవు పట్టణం. ఎవరి కాలంలో అంటే శాతవాహనుల కాలంలో. శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరుగుతుందంటే ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి కదా. ఆ విధంగా ఏ ఎగుమతులను వీళ్ళు చేశారంటే సుగంధ ద్రవ్యాలు, మనులు, ముత్యాలు మరియు పట్టు వస్త్రాలు లాంటివి వీరు ఎగుమతి చేశారు. ఏ వాటిని చేశారంటే దంత సామాన్లు, సుగంధ ద్రవ్యాలు, మనులు, ముత్యాలు, పట్టు వస్త్రాలు వంటి వాటిని ఎగుమతి చేశారు. అదేవిధంగా వీరి ప్రధాన దిగుమతులు ఏమిటంటే వైన్, సారాయి మరియు కొన్ని రకాల వజ్రాలు మరియు నాట్య కత్తెలను వీరు దిగుమతి చేసుకునేవారు. నాట్య కత్తెలను కూడా వీరు దిగుమతి చేసుకునేవారు. అదేవిధంగా కొన్ని ప్రసిద్ధి చెందిన నగరాలు అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. బంగినపల్లికి ఈ బనగానపల్లి ప్రాంతంలో కర్నూలు జిల్లాలో పండిస్తారు కదా, ఆ విధంగా ఆ ప్రాంతానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్. రసగుల్లా ఒడిశా, బీహార్లో తయారు చేస్తారు కదా, ఆ ప్రాంతానికి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇస్తారు కదా. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు జియోగ్రాఫిక్ ఇండికేషన్ లాగా ఉన్న ప్రాంతాలు కూడా శాతవాహనుల కాలంలో ఉన్నాయి. అవి ఏవేమంటే గూడూరులో ఎటువంటి నేసేవారు అంటే సన్నని వస్త్రాలు, పలిచని వస్త్రాలు ఉంటాయి కదా, నేడు కూడా మనకి కనిపిస్తాయి ఈ వస్త్రాలు. వీటిని రోమ్కి ఎక్కువగా ఎగుమతి చేసేవారని కూడా తెలుసుకున్నాం. ఈ దుస్తులని చాలా ఇష్టంగా ఈ రోమ్ ప్రజలు ధరించేవారు అని ప్లినీ తన గ్రంథంలో చెప్పాడు. అదేవిధంగా వినుకొండ లోహ పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందింది. వినుకొండ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది అంటే లోహ పరిశ్రమకు. వజ్రాలు, పల్నాడులో వజ్ర పరిశ్రమ ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో ఉండేది. అదేవిధంగా గుంటుపల్లి ఇనుము, రాగి లాంటి లోహాల తయారీలో ఈ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినవి. ఏ ప్రాంతం ఇనుములు, రాగి, లోహాల తయారీలో ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదంటే గుంటుపల్లి మరియు కొండాపురం. ఉక్కుకి ప్రసిద్ధి చెందిన నగరం ఏదంటే కరీంనగర్. అదేవిధంగా ప్రతిష్టానపురంలో మిశ్రమ లోహాలతో తయారు చేసినటువంటి తగరము మరియు జౌలి అంటే ఈ జనము అటువంటి పరిశ్రమలు ఉంటాయి కదా, అటువంటి పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. విధంగా శాతవాహనుల కాలంలో ఎగుమతులు, దిగుమతులు ఏ నగరాలు అంశాలకు ప్రసిద్ధి చెందినాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మనం శాతవాహనుల కాలంలో ఏ పంటలు పండించారని తెలుసుకున్నాం కదా గతంలోనే. ఇదే విధంగా ఇవే పంటలే కాక సజ్జ, రాగి, ఉలువలు అనే పంటలు కూడా పండించినట్లు మనకు తెలుస్తుంది. హాలుని గత సప్తశతిలో వరిని ఏమని పిలిచారంటే శాలి లేదా షమ్మక అని పిలిచారు. వరిని ఏమని పిలిచారంటే శాలి లేదా షమ్మక అని పిలిచారు. వీటితో పాటు కొర్ర, చెరుకు ఇలాంటి పంటలు కూడా పండించారు. కొర్ర, చెరుకు, పసుపు, తమలపాకులు లాంటివి కూడా వీళ్ళు పండించారు. ఏ పంటలు పండించారంటే కొర్ర, చెరుకు, పసుపు, తమలపాకు కూడా పండించారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి మరియు కొబ్బరి. వీరి ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి అని ముందు తెలుస్తాం కదా. పత్తి, కొబ్బరి. ధాన్య కటకానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ధాన్య కటకం పరిసర ప్రాంతాలలో
ఎక్కువగా ధాన్యం పండేదని, అందువల్ల ఆ ప్రాంతానికి ధాన్య కటకం అనే పేరు వచ్చిందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా అమరావతి మహాచైత్యానికి గుహపత్తులు అంటే అమరావతిలో మహాచైత్యం ఉంది కదా, అంటే మహాచైత్య స్తూపం ఉంది కదా, ఆ స్తూపానికి గుహపతులు అనేకంగా విరాళాలు ఇచ్చారు. ఎందుకు అంటే గుహపతులు అంటే ఎవరు అంటే వీరు గ్రామంలో వ్యవసాయ సమాజానికి నాయకులు. మనం శ్రేణుల గురించి చెప్పుకున్నాం కదా, ఆ విధంగా వ్యవసాయానికి కూడా ఒక శ్రేణి ఉంది కదా. గ్రామంలో ఉండే వ్యవసాయ సమాజానికి నాయకులు ఎవరంటే గుహపతులు. వీరు ఎక్కువగా అమరావతి స్తూపానికి విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే చెరువులను నీటిని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించారు. చెరువులను దేనికోసం ఉపయోగించారంటే నీటిని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించారు. అదేవిధంగా వీరు తాటి చెట్టును మహాలక్ష్మి లేదా కల్పవృక్షంగా విశ్వసించేవారు. నాటి ప్రజలు తాటి చెట్లను ఏ విధంగా విశ్వసించేవారు అంటే మహాలక్ష్మి లేదా కల్పవృక్షంగా విశ్వసించేవారు. పంటలకు